అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంత ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. బ్లెస్ యు ఆల్. క్రిస్మస్ ఆరాధనలు ఎట్లా జరుగుతున్నాయి? దేవుడు ఏ వాగ్దానం అయితే మీకు ఇచ్చారో ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. ఈరోజు దైవజండిగా మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ధైర్యంగా నిలబడండి. నా ప్రభు ఖచ్చితంగా మీకు విజయం ఇస్తారు. మీ చుట్టూ ఉండే పరిస్థితులు మిమ్మల్ని భయపడుతూ ఉండొచ్చు. మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఆరోగ్య పరిస్థితులు, మీ ఉద్యోగలేమి పరిస్థితులు, వివాహాలు జరక్క ఎన్నెన్నో కలవరాల చేత హృదయములు ఏడుస్తున్న మీతో ప్రభు మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అవమానపరిచే దేవుడు కాదు. విశ్వాసంగా ఉన్నవారిని ఆయన ఎంతమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. వస్తాయి, సమస్యలు వస్తాయి. శ్రమల మధ్యన క్రైస్తవుడు ఖచ్చితంగా ప్రయాణించాలి. ఎందుకంటే వాటి వెనకాల నిజమైన ఆశీర్వాదం దాగుంది. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ మాట చదవగలిగితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. అసలు ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఎంత ధైర్యమో తెలుసా? రాజు కళ్ళ ముందర వారు నిలబడి మాట్లాడుతున్న మాట, దేవుడు మమ్మల్ని రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినను నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము రొక్కం, మేము ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడని రాజు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి వారు ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. వారు నిలబడ్డారు. దేవుడు బలమైన కార్యం జరిగించాడు. వేడిమి గల అగ్నిగుండంలో ఆ ముగ్గురిని తగలబెట్టాలని ప్రయత్నం చేశారు. వారిని అగ్నిగుండంలో వేసిన వారే అంటుకుపోయారేమో కానీ ఈ అగ్నిగుండంలో పడిన ముగ్గురు వారు సజీవులుగా అందులోంచి బయటికి రావడానికి దేవుడు కృప చూపించారు. సజీవ సాక్షులుగా మార్చాడు. ఇంతకీ వారు చూసిన సందర్భం ఏంటి తెలుసా? ఆ అగ్నిగుండంలో పడిన తర్వాత వారు ముగ్గురు కాదు, నలుగురు కనిపిస్తున్నారు. ఆ 4వ వ్యక్తి ఎవరో కాదయ్యా, వారు ఆరాధిస్తున్న నా ప్రభులు వారే. దేవుడు ఎంత గొప్ప కృప చూపించారంటే, వారు తల వెంట్రుకు కూడా కాలకుండా దేవుడు కృప చూపించారు. వెళ్ళారు, శోధన మధ్యలోకి వెళ్ళారు. అపాయకరమైన పరిస్థితి వారి జీవితంలోకి వచ్చింది. వారు పనిన కుట్రను అనేక మంది నెరవేర్చుకున్నారు. పడేయాలనుకున్నారు, పడేశారు. కానీ పడినను దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు. ఈరోజు నీ జీవితంలో కూడా, అయ్యో నా కుటుంబం అయిపోయిందయ్యా, నా పరిస్థితులు అయిపోయాయా, నా జీవితం ఇంకా అట్టడుక్కొచ్చేసింది, ఇంకా రేపు మరణం తప్ప మరొక మార్గం నాకు లేదని ఆలోచిస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. అయిపోయిందని అనుకోద్దు. అసలైన సాక్ష్యాన్ని నా ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. దేవుడు గొప్ప కృప చూపిస్తారు. మీకు మాట చెప్తాను. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడే మోషే ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిన తర్వాతే వారు పూజిస్తున్న దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో చూస్తున్న వారందరికీ అర్థమైంది. అంటే శోధన మన ఆశీర్వాదం కోసమే, అపాయము మనల్ని బలపరచడానికే తప్ప మనం పాడవడానికి ఎంత మాత్రం కాదు. అందుకే ధైర్యంగా అడుగులు వేయండి. కొంతమంది నా మీద వేలెత్తి చూపు అన్నారు. మీరు ప్రభువుని నమ్ముకున్నందుకే క్యాన్సర్ వచ్చిందన్నారు. ఆ అవమానాలు మేము భరించినా ఈరోజు ఏమంటున్నారు తెలుసా? అయ్యా, మీ దేవుడు ఎంత గొప్పోడు అంటే ఆ మరణకరమైన వ్యాధిని ప్రభు తొలగించి నేను గొప్ప సాక్షిగా వాడుకుంటున్నాడయ్యా అన్న మాట చెప్తుంటే నా హృదయం ఎంత సంతోషం అంటే, నా ప్రభు ఏదైనా మార్చగలడు. ధైర్యంగా నిలబడితే, విశ్వాసంగా నిలబడితే చాలు. ప్రియ సంగమా, ఈ సంవత్సరం ముగించబడుతుంది. మీరు ఎన్నో ఇబ్బందుల మధ్య ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. కానీ ధైర్యంగా ఉండండి. మీ కన్నిటికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా నా ప్రభు ఇస్తారు. మేము అనుభవిస్తున్న సంతోషం మీరు కూడా అనుభవిస్తారు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.